బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశిస్సుల చేత స్వామివారి యొక్క అనుగ్రహ ఫలితంగా వచ్చినటువంటి గవ ప్రశ్నని ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ వారం 7వ తారీఖు జూలై మాసం 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి ఆషాఢమాసం ఏకాదశితో మొదలవుతున్నటువంటి ఈ విశేషవంతమైనటువంటి ఏకాదశి, ఇది తొలి ఏకాదశి పర్వదినం. ఇదే ఆషాఢమాసం ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి కృష్ణపక్ష విధియ తదియ వచ్చే ఆదివారం అంటే 13/7/2025 వరకు ఉన్నటువంటి గ్రహగతుల్ని గనక మనం చూసినట్టయితే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇలాంటి గ్రహగతులను మనం చూస్తున్నాం. గతించినటువంటి 2 వారాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఇలాంటి గ్రహగతుల వల్ల దేశానికి సంబంధించినటువంటి భద్రతా వైఫల్యము లేదా ఒక ఉగ్రముఖల యొక్క కుట్రని భగ్నం చేసేటువంటి అవకాశం ఉంటుందని నిన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా రాయచోటి పట్టణంలో 2 ఉగ్రవాదుల్ని మన యొక్క పోలీసు విభాగం అవ్వచ్చు, ఉన్నతాధికారులు అవ్వచ్చు, అరెస్టు చేసినటువంటి విషయాల్ని మనం మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఆశ్చర్యపరిచేటువంటి సంఘటన ఏంటంటే సుమారు 200 మందికి పైగా ఉగ్రమూకలకి శిక్షణ ఇచ్చినట్టుగా అక్కడ పోలీసులు వెల్లడిస్తున్నారు. దక్షిణ భారతావనిలో కేరళతో సహా విశేషవంతంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి నగరాల్లో పేలుడుకు కుట్ర చేసినట్టుగా అత్యాధునికమైనటువంటి పేలుడు పదార్థాలని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ప్రత్యేకించి ఎన్నో రకాలైనటువంటి జల ప్రమాదాలు జరుగుతాయని ముందుగానే మనం చెప్పాం. కొన్ని వంతెనలు విరిగిపడటం, కొన్ని రకాలైనటువంటి జల సంబంధమైనటువంటి డ్యాములు, జల సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ప్రమాదాలు జరుగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా ఎక్కువ అవుతాయని ముందుగానే మనం చెప్పాం. ఒక ప్రముఖ టీవీ యాంకర్ కూడా ఆత్మహత్యా ప్రయత్నం ద్వారా ఇటీవల కాలంలోనే మృతి చెందినటువంటి సంఘటనలు, చాలామంది వ్యక్తులు ఆత్మహత్యకు ప్రేరేపించేటువంటి గ్రహగతులు ఉన్నటువంటి పరిస్థితిగా ఈ గ్రహగతుల్ని మనం చూడొచ్చు. దేశ కాలమాన పరిస్థితులనే కాదు, గోచారవశాత్తు ఉన్నటువంటి స్థితిగతులనే కాదు, గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ప్రసాదదత్తమైనటువంటి దివ్యదత్తమైనటువంటి ఈ విద్య వల్ల సమీపమైన భవిష్యత్తులో ఏం జరగబోతుందన్నటువంటి అంశాన్ని ముందుగానే మనం తెలుసుకోగలిగాం. మరి ఈ గ్రహగతుల వల్ల ఇంకా ఏం జరగబోతుంది అనుకుంటే, ద్వాదశ రాశుల్లో మీది ఏ రాశి అయినప్పటికీ ఈ గ్రహగతుల వల్ల మానసికమైనటువంటి ఉద్వేగాలు అధికమవుతాయి. ప్రపంచంలో తెలుగు రాష్ట్రాల్లో, భారతావనిలో ఆత్మహత్యకు ప్రేరేపించేటువంటి మానసికమైనటువంటి సంఘటనలు అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా భావోద్వేగపూరితమైనటువంటి చర్యల్ని మీకు మీరుగా నియంత్రణ చేసుకునేటువంటి ప్రయత్నం తప్పక చేయండి.
ఆర్థికపరమైనటువంటి వ్యవస్థలు, ఆర్థికపరమైనటువంటి పరిశ్రమలు, సెన్సెక్స్లు, షేర్ మార్కెట్లు, వీటికి సంబంధించినటువంటి విషయంలో ఊహించని పెరుగుదల కానీ పతనాన్ని కానీ మనం చూసేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో నిలకడ లేనటువంటి తత్వాన్ని మనం చూస్తాం. కేవలం సామాన్యమైనటువంటి పౌరుడే కాదు, ప్రభుత్వాలు, ప్రభుత్వ వ్యవస్థలు అవి కూడా ఆర్థిక లోటు చేత సతమతమవటం, ప్రజలకు సకాలంలో ఇవ్వవలసినవి ఇవ్వలేకపోవటం, విమర్శలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులను కూడా మనం చూడబోతున్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, భారతవని మొత్తం మీద కూడా మరిన్ని ఉగ్రవాద కుట్రల్ని మన నిఘా వర్గాలు, పోలీసు వ్యవస్థలు, ఆర్మీ, సైనిక విభాగం ఉగ్రవాదులను మట్టుపెట్టడమో, వాళ్ళ కుట్రల్ని భంగం చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు కూడా తప్పకుండా జరిగే అవకాశం ఉంది. కొన్ని రకాలైనటువంటి గ్రహగతుల వల్ల ఈ విశేషవంతమైనటువంటి స్థితిగతిని మనం చూడొచ్చు. ఇక ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని ఇప్పుడు మనం చూడబోయే ప్రయత్నం చేద్దాం. మేషరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోంటప. జై వీరబ్రహ్మ జై గోవిందమంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం శుక్రుడికి సంబంధించింది. ఒకవైపు ఏమో ఏలినాటి శని విశేషంగా జరుగుతోంది. ప్రత్యేకించి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల యొక్క ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఈ ఫలితాన్ని చూస్తే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో జీవితంలో మీరు తీసుకోబోయేటువంటి నిర్ణయం మీ సమీపమైనటువంటి భవిష్యత్తును నిర్దేశించేటువంటి అవకాశం కూడా ఉంది. గోచారవశాత్తు పంచమ స్థానం, సంతాన స్థానం, అదృష్ట స్థానంలో కూడా కుజకేతువులు స్థితి పొంది ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా సంతానానికి అరిష్టమో, సంతానం దూరం అవటమో, సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అన్నీ సాఫీగా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక ఉన్న ఫలంగా మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం మీ సమీపమైనటువంటి భవిష్యత్తులో ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు, సంతానపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అదృష్టం సరిగ్గా లేని కారణంగా అన్నీ మన చుట్టూ ఉన్న మనం తీసుకునేటువంటి పొరపాటు నిర్ణయం వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి అంశాలు, కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా బాగుంటుంది, కానీ ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో అన్యాయమైనటువంటి ఖర్చులు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. న్యాయపరమైనటువంటి చిక్కులు, చట్టపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని విషయాల్లో స్వజనులను, మన వాళ్ళని నమ్మి మనమే మోసపోగలిగినటువంటి పరిస్థితులు కూడా మనకు కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మనల్ని మరింతగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి గాను విశేషించి షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విశేషంగా ఆరాధన చేసిన, చందనంతో అలంకరించిన ఓం స్కంధాయ నమః లేదా కుమార గురవే నమః అన్నటువంటి మంత్రాన్ని విశేషంగా పఠిస్తున్నా, జపిస్తున్నా అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. వృషభ రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమంబ జై. వచ్చినటువంటి ఫలితం కేతు సంబంధమైనటువంటి ఫలితం. జీవితం స్తంభించిపోయింది, ప్రయత్నాలు చేస్తున్నా సఫలీకృతం అవ్వట్లేదు, చిన్న సమస్యలు కూడా పరిష్కారం అవ్వట్లేదు అన్నటువంటి మానసికమైనటువంటి ఆందోళన పడుతూ ఉంటారు. ఇంటికి సంబంధించినటువంటి అంశాలు, వాహన సంబంధమైనటువంటి స్థితిగతులు,
కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం. కానీ వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు అనుకూలవంతమవుతాయి. రుణ సంబంధమైనటువంటి విషయాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ గృహము, వాహనము, మరమ్మతులు లేదా రిపేర్లు లేదా నిర్మాణాలు వీటికి అన్యాయపరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. చతుర్థ స్థానమైనటువంటి గృహస్థానం, మాతృస్థానంలోని కుజకేతువుల యొక్క స్థితి వల్ల కుటుంబానికి సంబంధించినటువంటి తల్లి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు లేదా మాతృవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన అంశాలు విస్తరించగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడిపేటువంటి ప్రయత్నం జరుగుతుంది. జీవిత భాగస్వామి వారి యొక్క సలహా చేత మీరు తీసుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారానికి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకులు తమ జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందటానికి కాను పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం నవధాన్యాలని లేదా నవధాన్యంతో తడిచినటువంటి నీటిని పరమేశ్వరుడికి అభిషేకించిన నవధాన్య జలాలతో పరమేశ్వరుడికి కనుక విశేషించి నమక చమక మంత్రాలతో రుద్రంతో అభిషేకం చేసిన అద్వితీయమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. మిథున రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచే. ఒకవైపేమో దేవగురువు అయినటువంటి బృహస్పతి జన్మరాశిలో సంచారం, ప్రత్యేకించి రవి చేరువగా రావటం గురుమూఢమిగా మనం చెబుతూ ఉంటాం. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. 12 సంవత్సరాల తర్వాత దేవగురు అయినటువంటి బృహస్పతి జన్మరాశిలో సంచరిస్తున్న వేళ అన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తున్నటువంటి తరుణంలో ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోకపోవటం వల్ల ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. స్థిరచరాస్తులు, భూ సంబంధమైనటువంటి అంశాల్లో స్థిరచరాస్తులు వృద్ధి చెందటము, క్రయ విక్రయాల ద్వారా ధనలాభం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. దాంపత్య జీవితం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి యొక్క చేయూత వల్ల ఒక ముఖ్యమైనటువంటి సమస్యని పరిష్కారం చేసుకోగలుగుతారు. సంతానం అభివృద్ధి పదంలో ఉంటారు. సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులు అనుకూలవంతంగానే ఉన్నాయి. యోగదాయకమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళగలిగినటువంటి ప్రయత్నాలు కూడా తప్పకుండా జరిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఆరోగ్య సమస్యలు బాధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రత్యేకించి కోర్టు వ్యవహారాలు, చట్టపరమైనటువంటి అంశాలు, ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు 1-2 సార్లు కొన్ని ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లలో సంతకం పెడుతున్నటువంటి సందర్భంలో అవ్వచ్చు, నగదు విషయంలో అవ్వచ్చు, 1-2 సార్లు పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల యొక్క చర్యల వల్ల మీరు మోసపోయేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. మరిన్ని సానుకూలవంతమైనటువంటి పరిస్థితులను పొందడానికి కాను ఈ రాశి జాతకులు విశేషించి అమ్మవారి దేవతా స్వరూపాల్లో దుర్గా అమ్మవారిని విశేషంగా పూజించిన దుర్గా సప్తశ్లోకి లేదా దుర్గాదేవి స్వరూపమైనటువంటి అమ్మవారిని విశేషంగా పూజించడం సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి తప్పకుండా కారణమవుతుంది. కర్కాటక రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అనుకూలవంతమైనటువంటి పరిస్థితులతో పాటు మానసికమైనటువంటి ఆందోళన అధికమయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి.
ఎందుకంటే ద్వితీయ స్థానం వాక్స్థానంలో కుజకేతువులు స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా సంచలనం అవ్వటం, మీడియా, సోషల్ మీడియా మొదలైనటువంటి వాటిలో మీ భావ వ్యక్తీకరణ చేస్తున్నటువంటి సందర్భంలో మీ భాష్యాన్ని వక్రీకరించేటువంటి అవకాశం, మీ మాటని వక్రీకరించి చెప్పగలిగినటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం అన్యాయంగా ఖర్చు అయిపోవటం, మీ మాట సంచలనంగా మారేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విభేదాలు అవ్వచ్చు, మన మాట వినట్లేదన్న భావన కూడా మీ మనసులో కలిగేటువంటి అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి పరిస్థితులు సమీపమైనటువంటి భవిష్యత్తులో అయితే ఉన్నాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, వేగవంతమైనటువంటి నిర్ణయాల జోలికి వెళ్ళకపోవటమే మంచిది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. అందరినీ కలుపుకుపోవటం, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా సానుకూలపరిచి ముందుకు వెళ్ళటం వల్ల అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఉన్నా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కనుక గంధంతో అలంకరణ చేయించిన, కందులని దానం చేసిన, మంగళవారం నియమనిష్టలతో కూడిన జీవన విధానంలో ఉన్న ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. సింహరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజే. శివాయ బ్రహ్మణే నమో నమ. సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఆరోగ్య సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అలాగే వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, గండాలు అతిగా ఉన్నటువంటి కారణం వల్ల ఒంటరిగా ప్రయాణం చేయటం, వాహన సంబంధమైనటువంటి విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి వీరి యొక్క సలహాలు, సంప్రదింపులు మీకు అవసరమవుతాయి. ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కారం చేయడానికి మీ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా మీకు సహకారాన్ని అందించేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక అద్వితీయమైనటువంటి మార్పుకి సంకేతం అవ్వబోతుంది. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. ఒక ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. నరఘోష, నరదిష్టి, నరపీడలు వెన్నంటే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే జీవితంలో ఉన్నతమైన స్థితిగతులకు వెళుతూ ఉంటామో అనుకూలవంతమైన శత్రువుల వల్ల మనకి బాధలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షని మెడలో ధరింప చేసుకున్న, కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం కూడా చదువుతూ ఉన్నా, కాలభైరవ స్వామి వారికి కూష్మాండం గుమ్మడి ఫలం మీద దీపాన్ని వెలిగించిన సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. కన్యారాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త ప్రయత్నాలు అనుకూలించేటువంటి అవకాశం, సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఖచ్చితంగా లభిస్తాయి. కానీ వ్యయస్థానంలో కుశికేతువులు స్థితి పొంది ఉన్న పరిస్థితిని మనం చూడొచ్చు. రాహువు, కేతువు, అంగారకుడు కుజుడు, రవి ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహగతులు
తాంత్రిక సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులను కలుగజేస్తూ ఉంటాయి. శత్రువులు కొన్నిసార్లు మన మీద తాంత్రిక ప్రయోగం చేయడానికి, క్షుద్రమైనటువంటి విద్యల్ని ప్రదర్శించడానికి, ఆ క్షుద్రమైనటువంటి విద్యల వల్ల మన జీవితం ఇబ్బంది పడడానికి ఇలాంటి క్షణాలు కారణమవుతూ ఉంటాయి. అందుకని విశేషవంతంగా నరఘోష, నరదిష్టి, నరపీడతో పాటు శత్రుభయం అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి జాతకులు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల జీవన గమనంలో ఆర్థికంగా బాగుంది, అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. కానీ ఎందుకో తెలియదు, ఒక్కసారిగా ఆటంకాలు మొదలవటం, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ కొత్త ప్రాజెక్టులు, కొత్త ప్రణాళికలు, కొత్త విషయాలు ఏవైనా కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకే ఇవన్నీ కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. ఇంతకాలం ఏమీ చేయలేకపోతున్నామన్నటువంటి ఆందోళనలో ఉన్నటువంటి మీకు భగవంతుడు కాలం ఒక చక్కని అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. కుటుంబానికి సంబంధించిన జీవిత భాగస్వామి అవ్వచ్చు, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. మీ వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా చూసుకోండి. ఎప్పుడైతే ఇలాంటి గ్రహగతులు ఉంటాయో తాంత్రిక సంబంధమైన బాధలు, నరదిష్టి, నరఘోష వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దశమహావిద్య స్వరూపాల్లో అమ్మవారి స్వరూపమైనటువంటి మహాప్రత్యంగిర అవ్వచ్చు, భగలాముఖి అమ్మవారు అవ్వచ్చు, వీళ్ళని విశేషంగా పూజించండి. విశేషవంతమైనటువంటి తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానాన్ని ఆచరించిన తంత్రమాల చూర్ణాన్ని అనునిత్యం కూడా నుదుట పెట్టుకుంటూ ఉన్నా ఈ నరదిష్టి, నరఘోషలే కాదు, తాంత్రిక సంబంధమైనటువంటి క్షుద్ర ప్రయోగాల నుంచి బయటపడేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మీకు తప్పకుండా కలగబోతుంది. తులారాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష, జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబచి. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎందుకో తెలియదు అనుకున్న పనులు పూర్తవకపోవటం, ఆలస్యం అవుతున్నటువంటి సందర్భాలతో పాటు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో సహచరులు లేదా పై అధికారులతో సహాయ నిరాకరణ పొందేటువంటి అవకాశాలు కనపడుతుంటాయి. ఇవి మీ మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశాలు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం లేదా విక్రయం లేదా కొనుగోలు, ఈ స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంలో ఆర్థికపరమైనటువంటి లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. సంతాన సంబంధమైనటువంటి అంశాలు, సంతానానికి అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు మీరు చేస్తారు. ఇవన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అద్భుతమైనటువంటి కొన్ని అవకాశాలు కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు కూడా కలగబోతూ ఉన్నాయి. కానీ కొన్ని విషయాల్లో తీవ్రమైనటువంటి ఆటంకాలు రావటం, ముందుకు వెళ్ళలేకపోవటం, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా కొన్ని స్తంభనలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని అధిగమించగలిగితే మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా అద్భుతమైనటువంటి ఫలితాలుగా మార్చుకోగలిగిన పరిస్థితులు తులారాశి జాతకులకు ఉన్నాయి. విశేషించి మరిన్ని సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావటానికి 108 వనమూలికలు లేదా అంతకంటే ఎక్కువమైనటువంటి దివ్యమైనటువంటి ఔషధాలతో తయారు చేసినటువంటి కుబేర లక్ష్మీ నూనెతో దీపారాధన చేయండి. తెల్ల జిల్లేడు ఒత్తులతో గణపతి లేదా కార్తికేయుడు లేదా మహాలక్ష్మి ఈ స్వరూపాన్ని ఆరాధన చేయండి. గణపతికి తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి ఒత్తులతో దీపారాధన చేస్తూ ఉన్న కుబేర లక్ష్మీ తైలంతో గనక దీపారాధన చేస్తున్న సమస్తమైనటువంటి సంకటములు తొలగిపోవటమే కాదు, కార్యసిద్ధి కలుగుతుంది. మీరు అనుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అవరోధాలు తొలగిపోయి ముందుకు ప్రయాణించేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది.
వృశ్చిక రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమో నమ. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అపోహలు, కొన్ని అపార్థాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. మీరు ఎప్పుడో ఎక్కడో విన్న ఎవరో చెప్పినటువంటి అంశాన్ని వాస్తవంగా మీరు తలచి ఒక ముఖ్యమైనటువంటి ఆత్మీయులని, శ్రేయోభిలాషులని దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అదృష్ట స్థానమైనటువంటి పంచమ స్థానంలోని శని భగవానుడి యొక్క సంచార స్థితి వల్ల సంతానపరమైనటువంటి అంశాలకు సంబంధించి మరికొత్త కాలం వేచి ఉండాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది. కానీ అపోహలు, అపార్థాలు, అపనిందలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల బంధానికి సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా మీరు ప్రయత్నం చేస్తే సానుకూలవంతమవుతుంది. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యేటువంటి అంశం కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకులు కొత్త ప్రయత్నాలు, కొత్త ప్రణాళికలు, కొత్త ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అనుకున్నది అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవటం, ఆలస్యం అవుతూ ఉన్నటువంటి సందర్భాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు మిమ్మల్ని ఆపుతున్నట్టుగా చెప్పచ్చు. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవరక్షని మెడలో ధరింప చేసుకుంటే సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. హనుమ విశేషంగా ఆరాధన చేసిన 108 కదలి ఫలాల చేత హనుమంతుల వారికి కదలి అర్చనను చేయించిన అనుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ధనుస్సు రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితాన్ని చూస్తే కొన్ని విచిత్రవంతమైనటువంటి గ్రహగతులు ధనుసు రాశి వారికి కలగబోతున్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చేయూత లభిస్తుంది. మిత్ర లాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. గృహ సంబంధమైనటువంటి విషయాల్లో సౌఖ్యం, ఒక శుభకార్య విషయంలో ముందుండి మీరు జరిపించి తీరవలసినటువంటి పరిస్థితులు, శుభం కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మిత్రలాభం, స్నేహితుల వల్ల అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార సంస్థలకి మంచి యోగం ఉంది. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు తప్పకుండా మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే మీ జీవితానికి సంబంధించి గతంలో వ్యాపార భాగస్వాములుగా ఉన్నవాళ్ళు అనుకూల శత్రువులుగా మీకు మారి అధికారుల వల్ల కానీ మరో రకంగా కానీ ఏవైనా ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంది. జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళుతున్నటువంటి మీకు అనుకూల శత్రువుల వల్ల బాధలు కలిగేటువంటి అవకాశం, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితులకి గురి చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. సంతానపరమైన అంశాలు బాగున్నాయి. పెద్దలకు సంబంధించినటువంటి అనుకూలత లభిస్తుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాకపోతే నరఘోష, నరదిష్టి, నరపీడలే మిమ్మల్ని అధికంగా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. సమీప ప్రాంగణంలో అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో గోక్షీరం చేత నమక చమక మంత్రాలతో పరమేశ్వరుని అభిషేకించండి. అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. కాలభైరవ రక్షణ మెళ్ళో ధరించటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడల నుంచి సానుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. మకర రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితాన్ని అనుసరించి చూస్తే మకర రాశి జాతకులకి ఇప్పుడిప్పుడే సానుకూలవంతమైన ఫలితాలు మొదలయ్యాయేమో, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఎదిగినేమో.
పునర్వైభవాన్ని మీరు పొందుతారు. పదవీ ప్రాప్తి యోగాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీ ద్వితీయ స్థానం, వాక్స్థానం, ధనస్థానంలో రాహు సంబంధమైనటువంటి సంచారం వల్ల ఆర్థిక ప్రగతి బాగుంటుంది. అధికంగా సంపాదించే అవకాశం ఉంది. మద్యం తదితర పరిశ్రమలు లేదా వ్యాపారాలు అనుకూలిస్తాయి. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు విషయాలు మీకు అద్వితీయంగా ఉండబోతున్నాయి. అయితే దీర్ఘకాలికంగా ఉన్న ఆరోగ్య సమస్యల విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సమీపమైనటువంటి భవిష్యత్తులో యోగదాయకమైనటువంటి పరిస్థితులను మీరు పొందుతారు. సంతానం అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో కలివిడిగా ఐకమత్యంతో మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని, కార్యసిద్ధిని చేసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. కొన్ని విషయాల్లో తీవ్రంగా కొన్ని వర్గాల నుండి వ్యతిరేకత, ప్రత్యేకించి సమాజంలో మన పేరు ప్రఖ్యాతలు పెరుగుతున్నప్పుడే నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉంటూ ఉంటాయి. ఈ సందర్భంగానే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కొన్ని రకాలైనటువంటి సమస్యల్ని కొంతమంది సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్ని మీరు మాట్లాడటం వల్ల అవి సంచలన అవుతూ ఉండటం, మీడియా, సోషల్ మీడియాల్లో మీ భావ వ్యక్తీకరణ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మీ భాష్యాలకు వక్ర భాష్యం చెప్పటం, మీరు ఒకటి మాట్లాడితే వేరొకటిగా ప్రచారం చేయటం, ఇలాంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. రాహుకాల సమయంలో అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో నిమ్మ డొప్పల మీద నువ్వుల నూనెతో దీపారాధన చేయటం అత్యంత శ్రేయస్కరం, అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. కుంభరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబచే. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కుటుంబంలో వేరొకరికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అవ్వచ్చు, వ్యాపార భాగస్వామితో అవ్వచ్చు, అనవసరమైనటువంటి తగాదాలు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి సౌఖ్యం, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మాత్రం ఖచ్చితమైనటువంటి ఆదాయం వచ్చేటువంటి మార్గాల్ని వెతుక్కోగలుగుతారు. ప్రత్యేకించి కుటుంబంలో వేరొకరి ఆరోగ్యపరమైనటువంటి అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ప్రగతి మాత్రం చాలా అనుకూలవంతంగా ఉంటుంది. ఎంతో కాలంగా ఉంటున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి కుటుంబపరమైన, సామాజిక పరమైనటువంటి అంశాలు యుగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి. ఆర్థికంగా లాభం చేకూరేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి తీక్షణమైనటువంటి స్థితిగతుల్లో ఏలినాటి శని నడుస్తూ ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యల మీద ప్రధానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థికంగా ధనం మాత్రం ఖచ్చితంగా ప్రతి నెలకి, ప్రతి మాసానికి లేదా ఈ నిర్దిష్ట సమయానికి ఇంత రావాలన్నటువంటి పరిస్థితుల్లో జీవితం గడవబోతుంది. కానీ కొన్ని అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి వివాదాల పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అద్వితీయమైనటువంటి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలవేల్పు దేవతా స్వరూపాలు, కులదేవతా స్వరూపాలు లేదా గ్రామదేవతా స్వరూపమైన అమ్మవారులను పూజించటం, 108 నిమ్మఫలాల మాలని అమ్మవారికి అందజేసిన, పాల పొంగలిని నివేదన పెడుతూ ఉన్న అనుకూలవంతమైన ఫలితం వస్తుంది. ఏలినాటి శనిలో కూడా అద్వితీయమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు. మీనరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. ఒకవైపేమో లగ్నంలో శని భగవానుడి యొక్క సంచారం, వ్యయంలో రాహు సంబంధమైన స్థితి, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అద్వితీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోరుకున్నటువంటి చోటుకి బదిలీలు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నతి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ సహచర ఉద్యోగులు అవ్వచ్చు, పై అధికారులు సహాయ నిరాకరణ చేసినప్పటికీ మీ ప్రజ్ఞ చేత పరిస్థితుల్ని సవరించుకోగలుగుతారు.
మీ స్థానాన్ని పదిలం చేసుకోగలుగుతారు. ప్రత్యేకించి ఒక అద్భుతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో రావడానికి అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి జాతకులకి ఏలినాటి శనిలో కూడా అద్వితీయమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే విశేషించి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని పట్టించుకోకపోవటం వల్ల విటమిన్లు, హార్మోన్లకు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్తో పాటు ఎముకలు, కండరాలు వీటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులవచ్చు, సంతాన సంబంధమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్త. వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో మూడో వ్యక్తి యొక్క ప్రమేయం లేనంత వరకు కూడా, భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు లేనంత వరకు కూడా అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం కూడా ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. ఆర్థికంగా వ్యాపార అభివృద్ధి దిశగా అడుగులు వేస్తే ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో చాలా అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి గాను గంధము, పుష్పాలని విశేషించి గురుదేవతా స్వరూపాలకి అర్పించిన, గురుదేవతా స్వరూపాలకి సంబంధించిన స్తోత్రాలు చదువుతున్న, ప్రత్యేకించి గురుదేవతా స్వరూపాలని గనక గంధం, పుష్పాలని అర్పించటం వల్ల అద్వితీయమైనటువంటి లాభాన్ని తప్పనిసరిగా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఇది ఈ వారం ఉన్నటువంటి గోచార వశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి గవ ప్రశ్నను క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల యొక్క రాశిఫలం మరో సరికొత్త కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ జై, గోవిందమంబ జై. For more videos like this, subscribe Big TV channel.